హాయ్, మీ లక్ష్మీనండి. ఈరోజు నేను టమాటా రైస్ చేస్తున్నాను. ఈ రైసు తొందరగా టేస్టీగా ఉండే రైస్ అండి. ఈ రైస్ కొరకు 1/2 కేజీ రైసు ఇలాగా వండుకొని పొడి పొడిగా చేసి పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఒక బాండి పెట్టి 3 స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల బఠానీ ఇవి వేసేసుకొని ఇవి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి కలర్ వచ్చిన తర్వాత 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాయి వేసేసి, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాయి వేసి, కరివేపాకు ఇవి వేసుకొని ఇవి కొంచెం మగ్గితే చాలు, కలర్ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1 స్పూను అల్లం పేస్టు, ఇది బాగా వేగిన తర్వాత 3 టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాయి వేసుకొని 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను కారం, 1 స్పూను సాల్టు, 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూను మిరియాల పొడి వేసేసుకొని ఇది టమాటా మగ్గే వరకు మగ్గనిచ్చుకోవాలి. ఇలా మగ్గిపోయిన దాంట్లో పొడి పొడి చేసుకున్న రైసు వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత పైన కొత్తిమీర వేసేసి కలిపేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో తొందరగా ఈజీగా తొందరగా అయిపోయే ఈ రైసు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైసు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలకు అప్పుడప్పుడు లంచ్ బాక్స్లో స్కూల్కి పెట్టిస్తే కూడా వద్దనకుండా చాలా ఇష్టంగా తింటారు. వడ్డించుకొని తినేయడమేనండి ఇంకా.